శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. అలాగే మనం చూస్తే గురువు గారు చాలామంది కూడా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కావాలని, అనుకున్న చోటుకి వెళ్ళాలి అని, అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏ రకమైన ఆధ్యాత్మిక సాధన అనేది ఉపకరిస్తుందంటారు? ఇక్కడ ఆధ్యాత్మిక సాధన కంటే కూడా ఇదంతా కాలంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. కాలబలం, కాలం ఎలా ఉంది, కాల మహిమ, అనుకూలమైన కాలం ఇది దశ అంతర్దశ రూపంలో ఉంటుంది. పదవి పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అంటుంది. అసలు పదవి పట్టుకోవాలి, పదవి రావాలి అంటే పూర్వపుణ్యం విశేషంగా ఉండాలి. పూర్వపుణ్యము అంటే మీరు అడిగినటువంటి ఆధ్యాత్మిక శక్తే. అయితే ఈ ఆధ్యాత్మిక చింతన ఎలా ఉండాలంటే మంత్ర రూపంలో ఉండాలి. ఈ మంత్ర రూపంలో అందరికీ అధికారం ఉంటుందా? అందరికీ అధికారం ఉండదు. మరి ఏ రూపంలో ఉండాలి? ధ్యాన రూపంలో ఉండాలి. అంటే ఏ మంత్రం ధ్యానించాలి, మంత్రానుష్ఠానం ఎలా ఉండాలి, ఏ దైవాన్ని పట్టుకోవాలి, ఇదంతా ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గం. జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే పరిహారం కార్యక్రమంలో ఉద్యోగ స్థానం ఏంటి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ఏంటి అంటే దశ. ఇక్కడ కాలము అనే పదాన్ని దశ అనేటటువంటి వాక్యంలోకి మార్చుకోవాలి. దశ అంతర్దశ, ఈ దశాంతర్దశ స్థితి అనుకూలంగా ఉన్నది, మనం అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. వ్యతిరేకంగా ఉన్నది ట్రాన్స్ఫర్స్ అవుతాయి. దశాంతర్దశానాథుల మధ్యలో కనుక దశాంతర్దశానాథయోర్ మధ్యే షష్టాష్టక రిప్ప స్థితి కనుక ఏర్పడితే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండాలి. లేదా గ్రహదోషం ఏర్పడితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకచోటనే కూర్చొని స్థిరంగా పనిచేయాలంటే మనలో 4 అంశాలు బాగుండాలి. ఏంటవి 4 అంశాలు అంటే ఇందాక చెప్పారు, సప్తమ లగ్న చతుర్థ ఖ భానాం అని చెప్పారు. వీటికి ఏం పేర్లు? కంటకము, చతుష్టయము, కేంద్రము అని పేర్లు. అంటే చూడండి, లగ్నం అన్నా అయి ఉండాలి, గొప్పవాడు కావాలంటే 4వ స్థానం అన్నా అయి ఉండాలి, లేదా సప్తమ స్థానం అన్నా బలంగా ఉండాలి, లేకపోతే ఖ అంటే దశమ స్థానం అన్నా బలంగా ఉండాలి. వీటికి 3 పేర్లు చెప్పారు, ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమిటవి? కంటకములు అంటే అది ఇబ్బంది పెట్టే స్థానాలని, దానికే కేంద్రములని, దానికే చతుష్టయములు ఒకదానికొకటి 4వ స్థితిలో ఉన్నటువంటిదేని. దీనికి ఏం చెబుతున్నారు అంటే తథా ఆద్య కీటో వృశ్చిక సప్తమ స్థానే బలి. వివాహస్థానం గనక వృశ్చికం అయితే అంటే భార్య లేక భర్త స్థానం గనక వృశ్చిక రాశి అయితే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు జీవితంలో అని చెప్తుంది. దాని తర్వాత నరాహ అంటే మనుషుల రాశులు ఉన్నాయి. ఆ మనుషుల రాశులు ఏంటవి? నురు రాశయ మిథున కన్యా తుల ధన్వి పూర్వార్థా కుంభా ఏతే లగ్నే స్థితా బలిన. ఇక్కడ జన్మించాలి. ఏ లగ్నంలో జన్మిస్తే వారి యొక్క కోరిక, వారి అభీష్టము సిద్ధిస్తుంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి నృ రాసులు అంటే మానవ రాసులు లేదా నరరాశులు. ఏవేంటవి? మిథున కన్యా తుల ధనుస్సు పూర్వార్థము, అలాగే కుంభాన్ని ధరించినటువంటి పురుషుడు అంటే అది కూడా మానవ రాశి. ఈ రాశుల్లో కనుక జన్మిస్తే తుల కానీ, ధనుస్సు కానీ, కుంభం కానీ, కన్య కానీ, మిథునం కానీ, ఇక్కడ మానవులతో కూడినటువంటి రాశులు అవి. ఇక్కడ పుడితే వాళ్ళు మీరు అడిగిన కోరికలన్నీ సాధించుకుంటారు. లేదా ఇంకా ఏం కావాలి? అంబుచరాహ జలచర రాశయ కర్కట మీన మకర పరార్థస్తే చతుర్థ స్థానే బలిన. విద్యాస్థానాలు కావాలి. కర్కాటకం కానీ, మీనం కానీ, మకరం కానీ, కర్కాటక స్థానం అంటే చతుర్థ స్థానం కనుక అయినట్టయితే, విద్యా కేంద్రం కనుక అయినట్టయితే చదువు వల్ల పైకొస్తారు. సహజంగా జన్మించడం ద్వారాగా ఇందాక చెప్పిన దాంట్లో లగ్నాల్లో
ఉంటే బాగుంటుంది, లేదా సప్తమ స్థానం కనుక వృశ్చికం అయితే బాగుంటుంది. అవి లేకపోతే పశవశ్చ చతుష్పదాహ మేష వృష సింహ ధను అపరార్థ మకర పూర్వార్ధాహ దశమస్థ బలినః అని చెప్పారు భగవాన్ గార్గి. ఎవరు చెప్పారు? ఈయన గారికి గర్గ మహర్షి చెప్పారనమాట. గర్గ మహర్షి చేత చెప్పబడ్డటువంటి వాక్యం ఇది, చాలా విశేషమైంది. అలాగే బాదరాయణులు అంటే వేదవ్యాసుల వారు కూడా, వ్యాసుల వారు కూడా ఇదే చెప్పారు. ఇదంతా బృహజ్జాతకంలో చెప్పబడ్డటువంటి భటోత్పల వ్యాఖ్యలో వ్రాయబడ్డది. దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటి? లగ్నం బాగున్నా, చతుర్థం బాగున్నా, సప్తమం బాగున్నా, దశమం బాగున్నా గొప్పవాడవుతాడు. మంచి ఉద్యోగం బాగున్నా గొప్పవాడవుతాడు. మంచి వివాహ యోగం పట్టిన ఆ వివాహం ద్వారా గొప్పవాడవుతారు. మంచి విద్య ఉన్న గొప్పవాడవుతాడు. మంచి కడుపున జన్మించిన శ్రీమాత, మంచి జననం, ఆ జననం ఎలా ఉండాలి? ఆ లగ్నాలు నరరాశులలో లగ్నాలు, ఎక్కడ మనుషులు పుట్టాలో అక్కడ పుట్టాలి. అలాగే చతుష్పద రాశుల్లో సంపాదించాలి. జలచర రాశులలో విద్యని అర్జించాలి. ఈ విధంగా ఎవరు చేసినా వాళ్ళకి యోగం వస్తుంది. మనకి అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే గ్రహం బలంగా ఉండాలి. అలాగే ఇక్కడి నుంచి మన స్థాన చలనాలు ఇవన్నీ కలగాలి అంటే మన జాతకంలో దోషం ఉండాలి. కొంత దోషం ఉన్నప్పుడు చేస్తున్న ఉద్యోగంలోంచి ఉద్యోగం మారటమో, ఉద్యోగ స్థానం భ్రంశం అవటమో, ఉద్యోగమే భ్రంశం అవటమో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా దశ అంతర్దశని ఆధారం చేసుకొని వీటితో పాటుగా గోచార ఫలాల్ని కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం, సదా ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉండటం. అన్నిటికంటే అనుష్ఠానం ఏంటయ్యా అంటే ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల సేవ. అది అందరికీ లభించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క మంత్రాన్ని, నామాన్ని జపించటం. ఏ మంత్రం అండి అది? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే మనసులో ఉన్నటువంటి దోషం తొలగి మనకేం కావాలి, మనమేం చెయ్యాలి, ఏం తెలుసుకోవాలి, అదంతా దానికి సంబంధించినటువంటి స్థితి అంట మనకు వస్తుంది. దశమానికి మానము అని పేరు. వాణిజ్యం, ఈ విధమైనటువంటి వాణిజ్య యోగం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార యోగాలు కూడా అనుకూలిస్తాయి. ఈ వ్యాపారము, అలాగే వాణిజ్యము, ఇవన్నీ ఉద్యోగము, ఇవన్నీ దశమస్థానం నుంచి వస్తాయి. ఒక కాల్తో మాట్లాడిన తర్వాత దాశ్లోకం చెప్పుకుందాం. అలాగేనండి, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? మా పేరు లక్ష్మి అండి. మేము మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాము. మా బాబు ఉద్యోగం కోసం అండి. అవునా? బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. బాబు పేరు క్రాంతి కుమార్ అండి. 1990 నవంబర్ 4వ తారీఖు నాడు పుట్టాడండి. ఉదయం 55 నిమిషాలకండి. ఉదయం 55 నిమిషాలు. ఎక్కడ పుట్టాడమ్మా? ప్లేస్ మంచిర్యాల. ఉదయం 7:55 నిమిషాలకండి. ఉదయం 7:55 నిమిషాలు. బెల్లంపల్లిలో, మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబు MBA చేశాడండి. ఉద్యోగం ప్రాప్తి MBA చేశాడు. ఉద్యోగము ఎంత కష్టపడినా రావట్లేదు. తప్పకుండా అండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారు. ప్రస్తుతంలో రాహు మహాదశ నడుస్తోందమ్మా. జాతకంలో రాహు దోషం కనపడుతోంది. వెంటనే రాహు జపం చేయించండి, లేదా పండితులకి మినుములు దానం చేయండి. రాహుగ్రహానికి సంబంధించినటువంటి హోమం చేయించండి. వెంటనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక లగ్నానికి 3వ రాశిలో ఉన్నటువంటి రాహువు సహకరించాలి అంటే రాహు హోమం జరగాలి. అలాగే చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నది. 27వ సంవత్సరంలో ఉన్నారు. మంచి జాతక బలం ఉన్నదమ్మా. ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. ప్రస్తుతంలో శని అంతర్దశ నడుస్తోంది. శని యొక్క యోగం వాక్స్థానంలో ఉంది. శని ఎప్పుడైతే 3, 4 ఆధిపత్యంతో వాక్స్థానగతుడై ఉంటాడో, ఆ వాక్కు ప్రసన్నంగా ఉండాలంటే శని ధ్యానం కూడా చేయాలి. చేస్తే ఈ సంవత్సరంలోనే ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. ఈ అబ్బాయిది వృషభ రాశి. వృషభ రాశికి అక్టోబర్ తర్వాత
అష్టమ శని కూడా వస్తుంది. ఈ అక్టోబర్ లోపల ప్రయత్నాలు ఫలించే విధంగా ప్రతిరోజు దైవధ్యానము, ఈశ్వరానుగ్రహం కోసమై అభిషేకం కూడా తనే స్వయంగా ఒక శివలింగాన్ని పెట్టుకొని లింగాష్టకంతో కానీ లేదా అష్టోత్తరంతో కానీ అభిషేకం కనుక చేసినట్లయితే వెంటనే ఉద్యోగ సిద్ధి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పరిహారాన్ని చేయండి. మరి కాల్ చేద్దామండి. హలో హలో మేడం, నమస్తే నమస్తే మేడం. అండి, చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం, మా అబ్బాయి గురించి. అవునా, అబ్బాయి పేరు వివరాలు తెలియచేయండి. విజయ నాగేంద్ర కుమార్ మేడం. మ్మ్హమ్. విజయ నాగేంద్ర కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. డేట్ ఆగస్టు 16, 1988 మేడం. ఆగస్ట్ 16, 88. 1988. టైమ్ టైం రాత్రి 12:49 మేడం. అంటే తెల్లవారితే తెల్లవారితే బుధవారం వస్తుంది మేడం. డేట్ చెప్పండి. డేట్ 16, 1988 మేడం, ఆగస్టు 16. ఓకేనండి, ఎక్కడ పుట్టాడు మీ అబ్బాయి? మా అబ్బాయి కర్నూలు జిల్లా కోసిలో పుట్టాడు మేడం. ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఉద్యోగానికి సంబంధించి? అదే ఇంతకుముందు మా అబ్బాయి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్ లోనే, స్మార్ట్ అని. అది కంపెనీ బంద్ అయిపోయింది. మరి వేరే చోట చాలా చోట్ల ట్రై చేస్తున్నాను, కానీ దొరకడం లేదు మేడం. మరి ఏమన్నా ఆటంకాలు ఏమన్నా ఉన్నాయేమని. తప్పకుండా అండి, తెలియచేస్తారు. ఇప్పుడు ఇక్కడ జాతకరీత్యా రాహు మహాదశ నడుస్తోందండి. చూడండి, మనకి ఎక్కువగా రాహు దశలు ఉన్న వాళ్ళు వస్తున్నారు. అంటే ఈ రాహుగ్రహం ఎక్కడుంటే అక్కడ ఇబ్బంది కలిగిస్తుంది. ప్రధానంగా లాభస్థానంలో ఉన్నప్పుడు, అలాగే 6వ రాశిలో ఉన్నప్పుడు కొంతవరకు ఉపయోగించే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మాత్రం ఇబ్బంది కలుగుతుంది. హస్తా నక్షత్రం 2వ పాదం కన్యారాశి చూపిస్తోంది. అలాగే జాతకరీత్యా వృషభ లగ్నం, లగ్నంలో దేవగురువైన బృహస్పతి ఉన్నారు. వాక్స్థానంలో శుక్రయోగం ఉన్నది, పంచమంలో చంద్రయోగం ఉన్నది. ప్రయత్నమే తక్కువగా ఉన్నది, ప్రయత్న బలం పెంచాలి. రాహు దశలో ఎంత చేసినా అది కలిసి రాదు. మానసికంగా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రిపేర్ అయినా చివరికి ఉద్యోగం దగ్గరికి వెళ్ళేసరికల్లా కొద్ది లోపంతో 1 మార్కు 2 మార్కులతో మనకు రావాల్సినటువంటి ఆ ఉద్యోగ బలం పోతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? రాహుదశ నడుస్తోంది, చంద్రుడి యొక్క అంతర్దశ. ఈ 2 గ్రహాలకి అధిష్టాన దైవం దుర్గాదేవి. దుర్గా సూక్తాన్ని కానీ దుర్గా అష్టోత్తరాన్ని కానీ పారాయణం చేయించండి, వెంటనే శుభయోగం వస్తుంది. తద్వారా దోషం తొలుగుతుంది. లేకపోతే మనకు 2018 సెప్టెంబర్ వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం మన నక్షత్రం చూస్తేనో రాశి చూస్తేనో తెలియదు. దశ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దశ తెలిస్తేనే మనకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దశాయోగంలో ఇక్కడ అష్టమ శని దోషం కూడా ఉంది. ముందే చెప్పుకున్నాం, వృషభ లగ్నానికి దశమాధిపతి అయినటువంటి శని కుంభానికి అధిపతి అయి అష్టమంలో ఉండటం, వక్రించి ఉండటం, సహజ పాపగ్రహమై ఉండటం ఇబ్బందినిచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది తొలగాలి అంటే వెంటనే శని స్తోత్రం కూడా చేయించండి. వీటన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా ధైర్యంగా ఉండేట్టుగా తన యొక్క పరిసరాలు పరిస్థితులు పెట్టండి. తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. ఈ భావనతో ఈ గ్రహ దోషాన్ని 2 పనులు చేయాలి ఎవరైనా సరే. ఒకటి మానసిక ప్రయత్నము, రెండవది జాతక గ్రహ దోష నివారణకై చేసేటటువంటి ధ్యానపూర్వకమైన పరిహారము. చాలామంది ఈ ధ్యానము సొంతగా చేయకుండా వేరే వాళ్ళతో చేయించే ప్రయత్నం చేస్తారు. వేరే వాళ్ళతో చేయించడం తప్పు కాదు, మనం ఎంతవరకు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఈ విధంగా ఆలోచిస్తే మనకు విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం రాకుండా ఉండటానికి గల కారణం రాహువు. ఈయన కుంభరాహువు, అలాగే అంతర్దశ చంద్రుడు. ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం సాక్షాత్తు దుర్గాదేవి. దుర్గా సూక్తం కనుక చదివినా విన్నా, దుర్గాష్టోత్రం చదువుకున్నా, దుమ్ దుర్గాయే నమః అన్న, ఆ దుమ్ పలకలేకపోతే దుర్గాయే నమః అన్న, అది కూడా లేకపోతే దుర్గా దుర్గా అన్నా కూడా మనకి మంచి ఫలితం వస్తుంది. జయోస్తు. మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
వెంకట నైషధం వెంకట లక్ష్మీ భవాని అండి. అవునా, మీ గురించేనా అమ్మా? నైషధం వెంకట లక్ష్మీ భవాని, విజయ వెంకట లక్ష్మీ భవాని. ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించేనండి. మా పాప పేరే నైషధం విజయ వెంకట లక్ష్మీ భవాని. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ మా టైం పాప చెప్పండి. అండి, మా పాప గురించి. మీ పాప సరేనమ్మా, వివరాలు తెలియచేయండి. 13/4/1994. 13/4/94. సమయం సమయం మధ్యాహ్నం 1:39 అండి. ఓకే. కడపలో జన్మించిందండి. 39, 31 అమ్మా. 39. 13/4/1994 మధ్యాహ్నం 1:39 జన్మించింది. ప్లేస్ మీరు టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడితే ఇబ్బంది అవుతుందమ్మా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది మీకు. టీవీ సౌండ్ తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత టీవీ సౌండ్ పెట్టుకోండి. అలాగే అలాగే. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? ఉద్యోగం చేస్తోందా లేకపోతే ఉన్నత స్థానం కోసమా? ఒకసారి చెప్పండి. 13/4. ప్రస్తుతం మా అమ్మాయి అక్కడ ఎంఎస్ చేస్తోంది. అక్కడ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తోంది. ఓకే, 13/4. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, మళ్ళీ ఒకసారి. 94. సరేనమ్మా. మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు గురువు గారు తెలియజేస్తారు. చెప్పండి. జాతకాన్ని పరిశీలిస్తే దేవగురువైనటువంటి బృహస్పతి యోగం చాలా చక్కగా ఉందమ్మా. ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ప్రతిరోజు గురుధ్యానం చదవండి. గురు శ్లోకాన్ని కనుక చదువుకున్నట్టయితే అభీష్ట సిద్ధి వెంటనే వచ్చే 3 మాసాల్లోనే కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురుగ్రహము శీఘ్ర ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంగమేశ్వరరావు అండి. చెప్పండి. నా పేరు సంగమేశ్వరరావు అండి. అవునండి, మీ గురించేనా? మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వారి వివరాలు తెలియచేయండి సార్. అలాగే 22/3/88 సాయంకాలం 4:45 బొబ్బిల్లో పుట్టాడండి. 4:45 బొబ్బిల్లో పుట్టాడు. ఏంటంటే ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసమా? అయ్యా, నాగదోషం ఉన్నది. నాగదోషము ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. దశమ స్థానంలో సింహలగ్నం, సింహలగ్నానికి దశమ స్థానంలో విశేషమైనటువంటి శుభయోగం ఉన్నది. అంటే దశమ స్థానం ఏమవుతుంది? వృషభం అవుతుంది. వృషభంలో చంద్రుడు ఉచ్చులో ఉన్నారు. కాబట్టి ఉచ్చగ్రహం కనుక దశమ స్థానంలో ఉంటే రాజయోగం పడుతుంది. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు. రాహు మహాదశ నడుస్తోంది. కాబట్టి ఆ ఉద్యోగాన్ని మనం వశం చేసుకోవాలంటే ఈ రాహు గారు ఆపేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి ఈ రాహు దోషము, రాహుదశ ఉన్న సందర్భంలోనే మనకి ఇవాళ మనకు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేయండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కొంతమంది విమర్ధనం అంటుంటారు, జనార్దన అన్నట్టుగా. అలా కాకుండా విమర్దనం అని కనుక చదువుకున్నట్టయితే తొందరగా ఫలితం వస్తుంది. ఆ విధంగా రాహు స్తోత్రం చేయండి. ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం తక్కువగా ఉంది. రాహుధ్యానం చేస్తే మనోభీష్టము, ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసము, సంకల్పము ఇవన్నీ పెరుగుతాయి. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒరిస్సా నుండి. ఒరిస్సా. ఆహా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు కోసం అడగడానికి. వివరాలు తెలియచేయండి తొందరగా. వివరాలు తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. మా బాబు కోసం మాట్లాడడానికి. డేట్ ఆఫ్ బర్త్. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ 22nd ఏప్రిల్ 22nd ఏప్రిల్ 1985. 85. ఓకే, టైం చెప్పండి. 85 టైం 5:35 PM. 5:35 PM.
5:35 PM. ఎక్కడ పుట్టిందండి పాప? 35 ప్లేస్? ఒరిస్సా గుంటూరు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పాప గురించి? పాప కదండి బాబు. ఓకే, ఈశ్వర్ ప్రసాద్. ఓకే, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారండి. ఏం తెలుసుకోవాలనుకున్నారండి? ప్రశ్న ఏంటి? వాడు హెల్త్ ప్రాబ్లం. హెల్త్ అనారోగ్యానికి కారణం ఇక్కడ రాహు మహాదశ నడుస్తోంది, అష్టమంలో ఉన్నారు, ఎక్కువగా దోషం ఉందండి, మానసిక దోషం అధికంగా కనపడుతోంది. రాహు దోష నివారణార్థమై ఒకసారి వెంటనే పండితులతో జపం చేయించండి. అనారోగ్య స్థితి ఉన్నప్పుడు మనకంటే కూడా వేదోత్తములు చేస్తే ఫలితం తొందరగా వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఎక్కువ గ్రహాలు రాహుకేతులతో అనుసంధానమై ఉన్నాయి జాతకంలో. కన్యాలగ్నం, వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 3వ పాదం, ఇక్కడ చిత్తా నక్షత్రంలో లగ్నం ఉన్నది. కన్యలో లగ్న సంబంధమైనటువంటి విషయంలో ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహువు సూర్యుడితో కలిసి ఉన్నారు. ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యుడు అష్టమంలో ఉచ్చులో ఉంటే సూర్యుడికి ఒక్కడికే అష్టమ సంబంధమైనటువంటి దోషం ఉండదు. కాబట్టి మంచి ఫలితం, మంచి ఆరోగ్యం వెంటనే సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. దానికి తగినటువంటి ఔషధం దొరుకుతుంది. మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనురాధ అండి. ఎక్కడి నుంచమ్మా? ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటారో వారి వివరాలు తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. హలో, చెప్పండి వివరాలు తెలియచేయండి. ఆహా, డేట్ ఆఫ్ బర్త్ 17th December 1987. 17th December 87. టైం చెప్పండి. టైం 3:20 AM. అంటే 17th ఎర్లీ మార్నింగ్ 3:20 AM. ఓకే, ప్లేస్ అమ్మా? ప్లేస్ సికింద్రాబాద్. ఓకే, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలియజేస్తారు. మా శని మహాదశ నడుస్తోందమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి స్థిరంగా ఉద్యోగం ఉండట్లేదు, ప్రస్తుతం కూడా ఉద్యోగం లేదు. వచ్చినట్టు వస్తుంది, మంచి ఆపర్చునిటీ వస్తున్నాయి, మళ్ళీ అది ఇదైపోతుంది. ఎప్పుడు బాబు ఉద్యోగం, మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు, అది కొంచెం. మంచి ఫలితం రావాలి అంటే బాగా కష్టపడాలి. ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏలినాటి శని దోషం తులారాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి అక్టోబర్ 26 వరకు కూడా ఉన్నది. అక్టోబర్ 26, 2017 తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. శని మహాదశలో శని యొక్క అంతర్దశ లగ్నాతు 3వ రాశిలో ఉన్నది. తృతీయ స్థానం అంటే సాహసం చేస్తే తప్ప అది రాదు. అది రావాలంటే 41 రోజులు విష్ణు సహస్రనామాన్ని చక్కగా భక్తి శ్రద్ధాపూర్వకంగా జపం చేయించండి. స్వయంగా పిల్లవాడి చేత విష్ణు సహస్రనామం చదివించండి. తల్లిదండ్రులు, మీరు కూడా తల్లిదండ్రులుగా మీ బాధ్యత విష్ణు సహస్రనామం చదవండి. గ్రహాలన్నీ కాలసర్ప దోషంలో ఉన్నాయి. కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మానసికమైనటువంటి పరిస్థితులు ముందుకి వెనక్కి ఊగిసలాటగా ఉంటుంటుంది. ఉద్విగ్న భరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో ఉండటం, ఈ భాగం అంతా కూడా గ్రహ యోగం అంతా కూడా ఉండి ఉండటం ద్వారాగా ఉద్యోగం అనేటటువంటిది ఎక్కడుంది? ఖాళీ రాశుల్లో ఉన్నది. దాది రావాలి అంటే ఈ నాగదోష ప్రభావం ఆపుతుంది. అసలు నాగదోషం అంటే శాస్త్రాల్లో కనపడదు. మానసికమైనటువంటి వికారమే నాగదోషం. మనోబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ పిల్లవాడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పండి. ఎక్కడ లోపం ఉందో గమనించండి. లోపాన్ని ముందుగా శని రూపంలో ఉన్నది, ఇక్కడ శని దశలో శని జపం చేయండి. నాగదోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదివించండి. వెంటనే ఉద్యోగ ప్రయత్నంలో ముందడుగు పడుతుంది అక్టోబర్ తర్వాత. ఓకే, శంకర్ మంచి గారు, ఒక మంచి ఉద్యోగం రావాలి, వచ్చిన ఉద్యోగంలో స్థిరత్వం రావాలి, అలాగే అందులో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే జ్యోతిష శాస్త్రపరంగా ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలంటారు? ప్రధానంగా మనకు ఏ దశ నడుస్తుంది, ఆ దశాబలం ఎంత ఉంది, అంతర్దశ ఏమిటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇది తెలుసుకొని ఆ దశ అంతర్దశ గ్రహాలకి ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఎవరికైనా, ఎటువంటి వాళ్ళకైనా వస్తుంది. వీటన్నిటికంటే చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఎందుకు ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, ఎవరి కోసం ఉద్యోగం చేయాలి, ఇది తెలుసుకోగలిగితే, అలాగే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞల్ని శిరసా వహించే వారికి
ఉద్యోగ ధర్మంలో ఎటువంటి ఇబ్బంది రాదు. ఇబ్బంది ఒకవేళ కనుక వస్తే దశాంతర్దశానాథుల జపాలు చేసుకుంటే ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది జాతకరీత్యా, వాళ్ళు ఎక్కడున్నారు, వారికి చేయవలసినటువంటి పరిహార కాండ ఏంటి, ఇదే నిజమైన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డటువంటి పరిహారం. చాలా చక్కగా తెలియజేశారండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఉద్యోగానికి సంబంధించి ఆ స్థానము, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలని కూడా ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం కార్యక్రమం. అలాగే ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఏ ఏ స్థానాలు బాగా ఉండాలో, ఏ ఏ గ్రహాలకు మనం అనుకూలత ఉండాలి, ఏ దైవాన్ని ఆరాధించాలో మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి రేపటి పరిహారం లైవ్ షో కార్యక్రమంలో గృహయోగానికి సంబంధించి గాడిచల నాగేశ్వర సిద్ధాంతి గారు మీ అందరికీ అందుబాటులో ఉంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే కూడా యూట్యూబ్లో మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీరు చూడాలి అని అనుకుంటే చూసి మీకు తగిన సమాచారాన్ని మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.